పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిపై కేంద్రం సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ అధికారికంగా కేసును స్వీకరించి సాక్ష్యాల సేకరణ, ప్రవేశ నిష్క్రమణ మార్గాల తనిఖీని తీవ్రతరం చేసింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణను ప్రారంభించాయి. ఘటన జరిగిన సమయంలో ఉగ్రవాదులను చూసిన పర్యటకులను పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో విచారిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. పహల్గాంలోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న 14 స్థానిక ఉగ్రవాదుల జాబితాను ఇంటెలిజెన్స్ వర్గాలు విడుదల చేశాయి. వీరిలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు 8 మంది, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు చెరో 3 ఉన్నారు. ఆ ప్రాంతంలో సుమారు 50 నుంచి 60 మంది ఉగ్రవాదులు ఉండుండొచ్చని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ 14 మందికి సంబంధించి అడ్రస్ తో సహా పూర్తి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. వీరిలో చాలా మంది 20 ఏళ్లలో ఉన్న వారేనని 2021లో పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్లో చేరారని వెల్లడించాయి. వీరిలో 5 పోషియన్ జిల్లాలో, 4 పుల్వామాలో, 2 అనంతనాగ్లో, సోపోర్, అవంతిపుర, కుల్గాం ప్రాంతాల్లో చెరో 1 యాక్టివ్గా ఉన్నట్లుగా పేర్కొన్నాయి. ఇక ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భద్రతా దళాలు ఇప్పటి వరకు ఉగ్ర మూకలకు చెందిన 9 ఇళ్లను నేలమట్టం చేశాయి. కాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాము బేసరన్ మైదాన ప్రాంతంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది టూరిస్టులు హతమయ్యారు. పహల్గాము టెర్రర్ అటాక్ ను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రమూకల వెనుక పాక్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన భారత్ దాయాది దేశంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్పాలని, సింధు నది జలాల ఒప్పందం రద్దు వంటి కఠిన ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశంతో దౌత్య, వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెంచేసుకుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.